వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లి గౌరవం కోసం శిరీష తీసుకున్న నిర్ణయం ఏమిటి? మోహన్ తల్లి వైపు నిలబడతాడా లేక భార్య వైపునా? చివరికి ఈ కుటుంబంలో ఏం జరిగిందో చూసేద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్తయ్య, మీ బట్టలన్నీ సర్దుకోండి. మీ సామాన్లు ఎటు ప్యాకింగ్లోనే ఉన్నాయి. రేపు ఉదయం మీరు వేరే ఇంటికి వెళ్ళాలి కదా అని అంది. మీ అదృష్టం, మీరు ఇది వరకు ఉన్న విల్లే దొరికింది. కాకపోతే అద్దె పెంచారు. 4 ఏళ్ళు అయిపోయాయి కదా. మరి శిరీష మాటలకు నిర్ఘంతపోయారు శాంతమ్మ, నీరజ. ఏం మాట్లాడుతున్నావు శిరీష? వేరే అద్దె ఇంటికి దెందుకు? సొంత ఇల్లుండగా. సొంత ఇల్లుందా? మరి నాకు ఎప్పుడు చెప్పలేదే? మీరు కానీ మీ అబ్బాయి కానీ ఆశ్చర్యంగా చూసింది శిరీష. శిరీష వైపు కొర చూస్తూ కరుకుగా అంది శాంతమ్మ. ఇది మన సొంతిల్లే కదా. అవునత్తయ్య, సొంతిల్లే, కానీ మనది కాదు. మా అమ్మ సొంతిల్లు ఇల్లు. చివరి ఈ వాక్యం ఒత్తి పలికింది శిరీష. మీ అమ్మదైతే నీది కాదా? నాదే వల్ల అవుతుందత్తయ్య అమాయకంగా అడిగింది. మా అమ్మ వాళ్ళు పుట్టింటి వాళ్ళు పసుపు కుంకలకి అని ఇచ్చిన పొలం అమ్మేసి ఈ ఫ్లాట్ కొనుక్కుంది. ఏదో దయతలిచి నన్ను ఉండమంది, అంతే. నువ్వు దయతలిచి మమ్మల్ని ఉండమన్నావా? కోపంగా అడిగింది శాంతమ్మ. లేదు, నేను కాదు, మమ్మే చెప్పింది. పెళ్లి సంబంధం మాట్లాడేందుకు మీ ఇంటికి వచ్చినప్పుడు చూసింది కదా. పెళ్ళాక నన్ను శతపోరింది. పాపం మీ అత్తయ్య ఆడపడుచు ఆ చిన్న ఇంటిలో, ఆ ఇరుకు గల్లీలో ఎలా ఉంటారు? ఇక్కడికే వచ్చేయమను అని. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. కానీ నాకైతే ఇష్టమే లేదు, నిక్కచిక్కంగా అంది శిరీష. ఓహో, అయితే మీ అమ్మ దయదాక్షిణ్యాలతో మేము ఇక్కడ ఉంటున్నాం అన్నమాట, వెటకారంగా అంది శాంతమ్మ. ఒక రకంగా అంతే కదత్తయ్యా. నిన్ను కాదు, నా కొడుకుని అనాలి. ప్రేమ దోమ అని నిన్నే చేసుకోవాలనుకున్నాడు. లేకపోతే నా తమ్ముడి కూతుర్ని చేసుకున్నుంటే 100 ఎకరాల పొలము, 100 తులాల బంగారం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసేవారు కదూ. పాపం మీ అబ్బాయి మీ మాట వినకపోయి ఉంటే మీకు ఇవన్నీ అనుభవించే ప్రాప్తం లేకపాయే. శిరీష వెటకారంగా భరించలేకపోతుంది శాంతమ్మ. ఉన్న పొలం అంతా మామయ్య గారు తాగుడుకు పేకాటకు తగిలేస్తే ఉంటున్న ఇల్లు అమ్మి కూతురు పెళ్లి చేసి పొట్ట చేత పట్టుకొని పట్నం వచ్చారని, కొడుకు కష్టపడి చదువుకొని టీచర్ ఉద్యోగం సంపాదించుకున్నాడని ఎవరో చెప్పాగా విన్నానే. ఆ మధ్య వచ్చిన మీ చెల్లెలు చెప్పారులే. మరే స్వయంగా వెళ్ళి అడిగినా ఒక బడి పంతులకు కూతుర్ని ఇచ్చేదే లేదని, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇస్తానని మీ తమ్ముడు అన్నారట కదా. మర్చిపోయారా? చురుకుగా చూసింది. అంటే నేను మొగుడిని వదిలేసి వచ్చేశాననే కదా అంటున్నావు. చూశావా అమ్మా, గంపెడు సంసారంలో నన్ను ఇచ్చి నా గొంతు కోశారు. ఆ చాకిరీ చేయలేక, ఆ నరకంలో ఉండలేక వచ్చేస్తే ఈవిడ చేత మాటలు పడాల్సి వస్తుంది. నీరజ వలవల ఏడవసాగింది. అయ్యో, ఏడవకే నా తల్లి. మనమేమి ఈవిడ గారి సొమ్ము తిని బతకడం లేదు, అన్నయ్య సంపాదన తింటున్నాం కానీ అని కూతుర్ని ఓదార్చి శిరీష వైపు తిరిగింది శాంతమ్మ. అంటే ఏమిటి మీ ఉద్దేశం? నా కూతురుకు మాట్లాడే స్వతంత్రం లేదా? అత్తగారితో ఆడపడుచుతో వ్యవహరించే పద్ధతి ఇదేనా? అసలు మీ అమ్మను పెంపకాన్ని అనాలి. మా అమ్మ మాట ఎత్తితే బాగుండదు, తర్జని చూపిస్తూ నిప్పులు కక్కింది శిరీష. మీకు అసలు ఆ అర్హత కూడా లేదు. డోర్ బెల్ మోగింది. వెళ్ళి తలుపు తీసింది శిరీష. బాబుని ట్యూషన్ నుంచి తీసుకొచ్చిన మోహన్ లోపలికి రాగానే శోకాలు మొదలుపెట్టారు.
తల్లి కూతుళ్ళు. ఓరే మోహను, నీ భార్య మమ్మల్ని ఎన్నెన్ని మాటలంటుందో తెలుసారా? రేపు పొద్దున్నే మేము వేరే ఇంటికి వెళ్ళిపోవాలంట. బిక్క చచ్చి చూస్తున్న బాబును లోపలికి తీసుకెళ్ళు నెమ్మదిగా చెప్పింది శిరీష. మీ రూంలోకి వెళ్ళి తలుపు వేసుకొని మాట్లాడుకోండి. మీ అరుపులకు బాబు భయపడతాడు. ఆమె కళ్ళల్లో కోపం, మాటలో తీవ్రత చూసి ముగ్గురు రూంలోకి వెళ్ళిపోయారు. బాబుకు అన్నం తినిపించి తల్లి గదిలో నిద్రపుచ్చి వచ్చింది శిరీష హాల్లోకి. మొహాలు గంటు పెట్టుకొని కూర్చొని ఉన్నారు తల్లి కూతుళ్ళు. మోహన్ ఏమన్నాడో మరి. ఆ రోజు నువ్వే రమ్మన్నావు, ఇవాళ వెళ్ళిపోమంటున్నావు. కారణం ఏమిటో చెప్పాలి కదా? మోహన్ సూటిగా అడిగాడు. ఏమీ లేదు మోహన్, మీ అమ్మ కోసం చాలా ఖరీదైన అతిథులు, అంటే విదేశాల్లో ఉన్న ఆమె అన్న పిల్లలు, అక్క పిల్లలు వస్తుంటారు. ఇక్కడ పల్లెటూరి బయట మా అమ్మ ఉంటే మీ అమ్మకు చిన్నతనంగా ఉంది. పోనీ అమ్మను ఊళ్ళోనే ఉంచుదామంటే తనకు వయసు అయిపోతుంది. ఆమె ఒంటరిగా పెట్టెలో ఉండడం ఎందుకు? ఇక్కడే ఉండని అనుకున్నాను. వద్దని మేమే అనలేదు కదా? మోహన్ అడిగాడు. ఆమె ఇంట్లో ఆమె ఉండటాన్ని వద్దని మీరెలా అంటారు? చురుగ్గా అంది శిరీష. ఆ మాట అనలేదు గాని అనవసరంగా చేశారు. కోపంతో రగిలిపోతుంది. అవసరమా? అనవసరమా? కాక మీరేంటి? మరి ఏమిటి? మధ్యాహ్నం మీరు చేసిందేమిటి? గర్జించింది. అమెరికాలో ఉన్న అన్న కొడుకు ధీరజ్ వచ్చాడని తెలిసి తనే ఫోన్ చేసి భోజనానికి రమ్మని పిలిచింది శాంతమ్మ. ఇప్పుడు తము పాష్ ఏరియాలో ఖరీదైన అపార్ట్మెంట్లో ఉన్నారు కదా. రేపు నువ్వు లీవు పెట్టి శిరీష, మా అన్న కొడుకు భోజనానికి రమ్మన్నాను ముందు రోజే చెప్పింది. ఇదివరకు ఆమె బంధువులు ఎవరు వచ్చేవారు కాదట. ఆ ఇరుగు గల్లీలో కారులో రావడం కష్టమని వంటగది హాలు మాత్రమే ఉన్న ఆ చిన్న ఇంట్లో నలుగురు కూర్చునే స్థలము లేదని మొహాన్ని చెప్పారంట. ఇప్పుడు 3 బెడ్రూమ్లు పెద్ద హాల్తో విశాలంగా ఉన్న తమ ఫ్లాట్కు బంధువులను పిలిచి గొప్ప చేయించుకోవాలనుకున్న శాంతమ్మ ఉబలాటాన్ని అర్థం చేసుకున్న శిరీష. ఇప్పుడు ఎవరిని రావద్దనలేదు. తనకు వీలైతే లీవ్ పెట్టేది, లేదంటే సాయంత్రం ఆఫీస్ నుండి త్వరగా వచ్చి అతిథులను పలకరించేది. స్కూల్లో పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి మోహన్కు లీవ్ పెట్టడం కుదరలేదు. తల్లి పార్వతమ్మ వస్తానని ఫోన్ చేయడంతో శిరీష లీవ్ పెట్టింది. ఆవిడ ఒంటరిగా రాలేదు. తను బస్టాండ్కి వెళ్ళి తీసుకురావాలి. తల్లిని తీసుకొస్తూ అత్తగారు తెమ్మన్న మటన్, చికెన్, చేపలు తీసుకొచ్చింది. అందరూ కలిసి వంట చేశారు. అన్నిటినీ డైనింగ్ టేబుల్ పైన సర్దారు. అమ్మ, అన్ని టేబుల్ పైనే ఉన్నాయి కదా, నువ్వు భోంచేయి. పొద్దున వచ్చినప్పటి నుండి పని చేస్తూనే ఉన్నావు. తినేసి కాసేపు పడుకో. బాబుకి అన్నం తినిపించి వస్తాను అంటూ క్యారేజ్ తీసుకొని వెళ్ళింది శిరీష. బాబు స్కూల్కి ఇంటికి దగ్గరగే అయినా మధ్యాహ్నం తీసుకెళ్ళడం కుదరదని పొద్దునే లంచ్ బాక్స్ ఇచ్చేస్తుంది. ఇప్పుడన్నా లీవ్ పెట్టినప్పుడు స్కూల్కి వెళ్ళి అన్నం తినిపించి వస్తుంది. రోజు అమ్మాలు అందరూ వచ్చి తినిపిస్తారు. నువ్వు రావు, అందుకే అన్నం తినలేదు. అప్పుడప్పుడు తినకుండా లంచ్ బాక్స్ తెచ్చేవాడు. అడిగితే బాబు ఇచ్చే జవాబులకు మనసు దరిద్రమించిపోయేది. అత్తగారికి సరే, ఆడపడుచుకు ఓపిక లేదు బాబు స్కూల్కి వెళ్ళి అన్నం తినిపించి రావడానికి. ముమ్మాటలా తినడం, టీవీ, ఓటీటీలో సినిమాలు చూడడం, పడుకోవడం ఇది దినచర్య వాళ్లకు. శిరీష బాబుని అన్నం తినిపించి
వచ్చేసరికి పార్వతమ్మ వంటింట్లో కింద కూర్చొని భోంచేస్తుంది. ఆవిడకు మోకాళ్ళు నొప్పులు, కింద కూర్చోలేదు, ఎడమ కాళ్ళు మడవలేదు. గోడ కానుకొని కాళ్ళు చాపుకొని తింటున్న తల్లిని ఆశ్చర్యంగా చూసింది. ఇక్కడ కూర్చున్నవేంటమ్మా? టేబుల్ దగ్గర కూర్చోక లేవటానికి అవస్థపడుతున్న తల్లిని చేయి అందిస్తూ అడిగింది. మరోవైపు చేయి పట్టి లేపుతున్న పనామె లక్ష్మి మెల్లగా చెప్పింది. అమ్మా, అక్కడే కూసోమన్నారు పెద్దమ్మగారు చెప్పినారు. ఇక్కడ తినమని ఎవరో ఖరీదైన చుట్టం అమెరికా నుండి వస్తున్నారంట కదా. టేబుల్ ఖరాబైతుంది. ఆయన గోరు వచ్చే వేలైంది. అందుకే అమ్మ ఈడ కూసోమన్నారు. ఆ మాటలు విన్న శిరీషకు పట్టరానంత ఆగ్రహం వచ్చింది. విసురుగా హాల్లోకి వచ్చింది. సరిగా అప్పుడే శాంతమ్మ డోర్ బెల్ విని తలుపు తీయడం, ఆవిడ మేనల్లుడు ధీరజ్ లోపలికి రావడం జరిగింది. పాల పొంగు లాంటి కోపాన్ని సంస్కారం అనే నీళ్లు చల్లి అణుచుకుంది శిరీష. బలవంతన చిరునవ్వుతో మొహానికి పలుకుతుంది. నేనైతే లీవ్ పెట్టాను కానీ అర్జెంట్ వర్క్ పడిందని ఫోన్ చేశారు మేనేజర్ గారు. మీరు భోంచేయండి ప్లీజ్ చెప్పి వెళ్ళిపోయింది శిరీష. ఆ వెళ్ళడం ఆఫీస్కు కాదు, ఇళ్ళ వెటకని ఇప్పుడు అర్థమైంది. శాంతమ్మకు మీరు తెలియలేదా? పల్లెల్లో కూడా మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంది. మా అమ్మకు మోకాళ్ళు నొప్పులు వచ్చినప్పుడే మా నాన్న టేక్వుడ్ చేయించారు. మా అమ్మ కొద్దో గొప్ప చదువుకుంది. ఊరి సర్పంచ్ కూడా ఉంది. టేబుల్ మనర్సే కాదు, అతిథులను గౌరవించడం, మర్యాదలు చేయడము తెలుసు. మా అమ్మను వంటింట్లో కింద కూర్చొని తినమంటారా? అలా చేయడానికి అసలు మీకెంత ధైర్యం? మాకేమీ 100 ఎకరాల పొలాలు లేవు. ఉన్న 2 ఎకరాలు మడి చేనుల్లోనే మా అమ్మ నాన్నలు కష్టపడి నన్ను చదివించారు. ఏమన్నారు? నీరజమ్మ లిట్టుకోమంటూ నేను ఒక్కతినే కూతుర్నా? అవును, ఆ ఆకారంలోనే ఒక్క బిడ్డ చాలని మా నాన్న ఆపరేషన్ చేయించుకున్నాడంట. నన్ను అపురూపంగా పెంచారు. నేను చదువుతున్నానంతా చదివించారు. ఉద్యోగం వచ్చింది. నా కష్టారిత్వాన్ని నాన్న భరించలేదు. పాము కాటుతో హఠాత్తుగా చనిపోయారు. అమ్మని ఇక్కడికి రమ్మంటే నాన్నతో కలిసి బతికిన ఇంట్లోనే ఉంటానంది. ఇక్కడ అద్దె ఇళ్లలో నా అవస్థలు చూసి తన పొలం అమ్మి ఆ ప్లాటుకు డబ్బులు ఇచ్చింది. ఈ ఇంట్లోనే వస్తువులన్నీ నా కష్టారిత్వమే. ఇదంతా అనుభవించే హక్కు మా అమ్మకుంది. మీ మేనల్లుడు ఎవరో అమెరికా నుండి వస్తే మీకు గొప్ప కావచ్చు. అతగాడు మా ఇంటికి వస్తే మా అమ్మ వంటిట్లో కింద కూర్చొని భోంచేయాలా? అతని ఇంటికి అతిథి మాత్రమే, కానీ మా అమ్మ ఈ ఇంటి ఓనరు. బాధ, కోపం, ఆవేశంతో రొంబుతుంది శిరీష. మీరు రేపు ఉదయం వెళ్ళిపోవాల్సిందే. నేను మా అమ్మతో ఇక్కడే ఉంటాను. మోహన్, నీకు భార్య బిడ్డలు కావాలంటే ఇక్కడ ఉండు. మీ అమ్మ చెల్లెలు కావాలంటే వాళ్ళతో వెళ్ళొచ్చు. నాకేం అభ్యంతరం లేదు. స్థిరంగా తన నిర్ణయం చెప్పేసి గదిలోకి వెళ్ళిపోయింది శిరీష. శిరీష గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత హాల్లో నిశ్శబ్దం అమ్ములుకుంది. గడియారం టిక్ టిక్ శబ్దమే స్పష్టంగా వినిపిస్తుంది. శాంతమ్మ మొహం ఎర్రబడిపోయింది. కోపమా, అవమానమా, లేక తన తప్పు తెలిసిన బాధనా? ఆమెకు అర్థం కాలేదు. నీరజ మాత్రం ఇంకా ఏడుస్తూనే ఉంది. మోహన్ నెమ్మదిగా సోఫాలో కూర్చున్నాడు. అతని మనసులో ఒక్కో మాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. మా అమ్మ ఈ ఇంటి ఓనరు. ఆ మాట అతని గుండెల్లో గుచ్చుకున్నట్లు అనిపించింది. ఇంతకాలం శిరీష ఎప్పుడు తన గురించి గొప్పగా చెప్పుకోలేదు. తన సంపాదన, తన తల్లి చేసిన త్యాగం గురించి కూడా ఎప్పుడూ గుర్తు చేయలేదు. కానీ ఈరోజు ఆమె సహనం పూర్తిగా ముగిసిపోయింది. ఏరా మోహన్, చూస్తూ ఊరుకుంటావా? శాంతంగా కోపంగా అడిగింది. నీ భార్య మమ్మల్ని ఇంట్లో నుంచి పంపిస్తానంటుంది. మోహన్ తలెత్తి తల్లి వైపు చూశాడు. అమ్మా,
నిజంగా మధ్యాహ్నం అత్తయ్యను వంటింట్లో కూర్చోబెట్టి తిని తినిపించావా? ఈ ప్రశ్నకు శాంతమ్మ కాసేపు మౌనంగా ఉంది. అదేంట్రా అంత పెద్ద విషయం? అతిథులు వస్తున్నారు కదా, వాళ్ళ ముందు. చాలు అమ్మ మోహన్, చాలు అమ్మా. మోహన్ ఒక్కసారిగా గట్టిగా అన్నాడు. అతని గొంతులో కోపం స్పష్టంగా అనిపించింది. శిరీష అమ్మను అవమానించడం తప్ప చాలా పెద్ద తప్పు. శాంతమ్మ, నీరజ ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు. ఎప్పుడు తల్లి మాటే వినే మోహన్ ఇలా మాట్లాడడం వాళ్లకు కొత్తగా అనిపించింది. మోహన్, నువ్వు ఆమె మాటలకి విలువ ఇస్తావా? నీరజ ఏడుస్తూ అడిగింది. ఇది ఎవరి మాటల విషయం కాదు నీరజ, నిజం ఎవరిదో అదే. మోహన్ నెమ్మదిగా కొనసాగించాడు. మన పరిస్థితి ఎలా ఉండేదో నాకు తెలుసు. ఆ చిన్న విల్లులో ఎంత ఇబ్బందిగా బతికారో కూడా తెలుసు. అప్పుడు శిరీష ఒక్క మాట అనలేదు. అమ్మను తీసుకొచ్చి ఇక్కడ ఉంచింది. నీకు సమస్య వచ్చినప్పుడు ఇక్కడే ఉండమంది. కానీ మనం ఏం చేశాం? ఆమె తల్లిని అవమానించాం. శాంతమ్మ మొహం క్రమంగా దిగులుగా మారింది. నేను అంత ఉద్దేశంతో చేయలేదురా. ఆమె స్వరం బలహీనంగా మారింది. వాళ్ళు అమెరికా నుండి వస్తున్నారు కదా, అందుకే. అమెరికా నుండి వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారా అమ్మా? మోహన్ నిశ్శబ్దంగా అన్నాడు. మనకు అండగా నిలిచిన వాళ్లే గొప్పవాళ్ళు. ఆ మాటలు విన్న శాంతమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇంతలో గదిలో నుండి చిన్నబాబు బయటకు వచ్చాడు. నిద్రలేచి భయంగా చూస్తున్నాడు. నాన్న, అమ్మ ఎక్కడా అని అడిగారు. మోహన్ బాబుని ఎత్తుకొని దగ్గరకు తీసుకున్నాడు. అమ్మ కోపం వచ్చింది బాబు. ఎందుకు? అమాయకంగా అడిగాడు చిన్నవాడు. ఆ ప్రశ్నలు ఎవరి దగ్గర సమాధానం లేదు. బాబు మెల్లగా చెప్పాడు. అమ్మమ్మ మంచివాళ్లే కదా, ఎందుకు ఏడిపించారు? ఆ చిన్న మాట హాల్లో ఉన్న ముగ్గురికి గట్టిగా తాకింది. శాంతమ్మ ఒక్కసారిగా తలదించుకుంది. తన చేతిలోనే పరిస్థితి ఇంత దూరం వెళ్ళిందని ఇప్పుడు అర్థమైంది. కొద్దిసేపటి తర్వాత మోహన్ లేచి శిరీష గది దగ్గరికి వెళ్ళాడు. తలుపు తట్టాడు. శిరీష లోపల నుండి స్పందన రాలేదు. ప్లీజ్ ఒకసారి తలుపు తీ. కొన్ని క్షణాల తర్వాత తలుపు తెరుచుకుంది. కళ్ళు ఎర్రబారిపోయాయి ఉన్నాయి శిరీషకు. ఏమిటి? చల్లగా అడిగింది. మోహన్ కాసేపు ఆమెను చూసి సారీ అన్నాడు. శిరీష ఆశ్చర్యంగా చూసింది. నీకు మాత్రమే కాదు, నీ అమ్మకు కూడా సారీ. ఇంతకాలం నేను గమనించలేదు. నువ్వెంత భరించావో కూడా అర్థం చేసుకోలేదు. శిరీష కళ్ళలో మళ్ళీ నీళ్లు మెరిశాయి. మోహన్, నాకు మీ అమ్మ మీద ద్వేషం లేదు. కానీ నా అమ్మను అవమానిస్తే నేను ఊరుకోలేను. ఇక ఇలా జరగదు అన్నాడు మోహన్ ధైర్యంగా. రేపు ఎవరు ఈ ఇంటి నుండి వెళ్ళరు. ఈ ఇల్లు నీ అమ్మది మాత్రమే కాదు, మనందరి ఇల్లు అవుతుంది. కానీ ముందు అమ్మని, నీ అమ్మకు క్షమాపణ చెప్పాలి. ఆ మాటలు విని శిరీష నిశ్శబ్దంగా నిలబడిపోయింది. ఎన్నాళ్ళోగానో తన భర్త నుండి వినాలనుకున్న మాటలు అవే. హాల్లో నిలబడి ఉన్న శాంతమ్మ మాత్రం కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ మెల్లగా పార్వతమ్మ గది వైపు నడిచింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి ప్లీజ్.